ఇరాన్ అయితే వెనక్కి తగ్గింది. వాస్తవంగా మొన్న 2 రోజుల పాటు ఇజ్రాయెల్ ఒకరోజు అటాక్ చేసింది, అమెరికా ఒకరోజు అటాక్ చేసింది, వాళ్ళ ఆయుధ స్థావరాల మీద దాడి చేసింది, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్ ఫ్యాక్టరీల మీద దాడి చేసింది, యుద్ధ నౌకల్ని ధ్వంసం చేసింది, అట్లాగే ఈ స్పీడ్ బోట్ల లోడింగ్ పాయింట్ని ధ్వంసం చేసింది, స్పీడ్ బోట్లను ధ్వంసం చేసింది. అయినా సరే ఇరాను ఏమాత్రం లేదు, ఇజ్రాయెల్ మీద అటాక్ చేశానని చెప్పింది, కానీ ఏమీ జరగలేదు. కేవలం ఒక డ్రోన్ ఇంపాక్ట్ మాత్రమే నడిచింది, అది కూడా హెజ్బుల్లా వాళ్ళ చేయించింది. అందుకని హెజ్బుల్లాని తాట తీసింది ఇజ్రాయెల్. ఇప్పుడు గంభీర ప్రకటనలు, దాడుల వ్యూహాలు కరువైనట్టున్నాయి, ఏమీ మాట్లాడట్లేదు. తాజాగా ఇరాన్ ఏం చెప్తుందంటే అమెరికాతో మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు లేవని చెప్పింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అనాలా, లేకపోతే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనాలా, దానికి సంబంధించి డిప్యూటీ పొలిటికల్ చీఫ్ మహమ్మద్ అక్బర్ జాదే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అయితే అమెరికా మళ్ళీ ఎటువంటి దాడులు చేసినా తిప్పి కొడతామన్నారు. శత్రువు బలహీనపడ్డాడని వ్యాఖ్యానించారు. అమెరికా బలహీనపడిందని, మరి అప్పుడు దాడి జరిగింది ఇరాన్ మీద కదా, మరి శత్రువు ఎట్ట బలహీనపడ్డట్టు? తను కదా బలహీనపడింది. అదే సందర్భంలో ఇప్పటికీ ఇరాన్ని విచ్ఛిన్నం చేయాలని అమెరికా ఇజ్రాయెల్ చూస్తున్నాయన్నది ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ చెప్తుంది. ఎస్, వాళ్ళు నిజంగానే ఉన్నారు, మనమేంటి అన్నటువంటి. మొన్నటిదాకా గల్ఫ్ దేశాలు బెదిరించారు, ఇప్పుడు గల్ఫ్ దేశాల మీద దాడులు చేసేవాళ్ళు. ఈ దఫా ఆగడం అంటే మొన్నటి ఊపు తగ్గింది, సంథింగ్ ఏదో జరిగింది, బయటికి రాని ఎట్లా.